అందరికీ నమస్కారం. రామ్‌తా, దివ్య సంపద, వివి రమణ. రామ్‌తా, దివ్య విజ్ఞానం, దివ్య సంపద. గడిచిన తరగతిలో మనము స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుసా? మీ లక్ష్యాలు, సంకల్పాల కోసం మీ కలలని వాస్తవ రూపం చెందుతున్నప్పుడే మీరు స్వేచ్ఛగా ఉండగలుగుతారు. అవునా? మీ గురించి మీకు స్పష్టంగా తెలిసినప్పుడు మాత్రమే సంతోషంగా జీవించగలుగుతారు. మీ ఆత్మశక్తికి గల అపరిమితమైన శక్తిని గుర్తించి, దానిని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా మాత్రమే మీరు ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు. మీ కలలు భౌతిక జీవితంలో వాస్తవ రూపం చెందకుండా మీరు స్వేచ్ఛగా ఉండలేరు. అంతే కదా! మీ కలలు మీరు మీరు ఏమైతే కలలు కంటున్నారో, ఏం కావాలని అనుకుంటున్నారో అవన్నీ భౌతిక జీవితంలో భౌతికం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన గడుపుతూ ఉన్నటువంటి ఈ జీవితంలో వాస్తవ రూపం చెందకుండా అంటే నిజంగా అవి నెరవేరకపోతే ఎలా ఉంటే స్వేచ్ఛగా ఉండాలి. అబ్బా! నేను ఇది అనుకున్నాను. ఇలా అవ్వలేదు, అవ్వలేదు. ఇలా ఎందుకు అవ్వలేదు అని ఒకటి అలాగే ఉండిపోతుందనమాట. అందుకే స్వేచ్ఛగా ఉండలేరు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎదుర్కొంటున్న ఓటమితో కూడిన సంఘటనలన్నిటికీ సాకులు వెతుక్కుంటూ వస్తున్నారు. మీ జీవితంలో దుర్భర పరిస్థితులకు కారణాన్ని బాహ్యంగా వెతుకుతున్నారు. అటువంటి పరిస్థితులు సంభవించినందుకు మీ తల్లిదండ్రులు, మీ ప్రభుత్వం, మీ వీధిలోని కుక్క ఇలా అన్నిటిపైన నింద వేసి ఆత్మన్యూనతతో బ్రతుకుతున్నారు. అంతే కదా! ఇలా జరిగితే బావుండేది. మా అమ్మ వాళ్ళు మా అమ్మ, నాన్న వద్దన్నారు కాబట్టి ఇలా జరగదు. లేదా ఇలా ఇలా చేస్తే చాలా బాగా జరిగేది అని. గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నేనెలా ఉండేవాడిని? కుక్క అడ్డొచ్చిందిరా బాబు! కుక్క అడ్డు రాకపోతే బావుండేది. అంటే ఇలా ఒకరి మీద ఒకరికి తోసిపుచ్చడం అన్నమాట. అంతే గదా! ఒకరి మీద ఇలా తోసేయడం. అంటే మీరు చేసేది కరెక్ట్‌గా చేసి ఒకరి మీద తోయాల్సిన అవసరం లేదు గదా! అంటే మీ మీద మీకే ఒకటేంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అనేది ఉంటే అలా ఒకరి మీద తోయరు. ఎప్పుడు ఎదుటి వారి మీద ఎలా తోస్తే బావుంటుంది? అంటే తన తన తప్పు ఉన్నా కానీ ఎదుటి వారి మీదనే తోస్తారు కొంతమంది. కొంతమందేంటి పూర్తిగా అట్లాగే ఉన్నారు జనాలు. కాకపోతే తప్పులు ఒప్పుకోరు గదా! అందుకే మీ గెలుపు ఓటములను మూల కారణం మీరే. ఇది మీరు గుర్తించాలి. ఎంతమంది గుర్తిస్తున్నారు? నేను ఓడిపోయానంటే అవును. నేను ఎగ్జామ్ రాయలేదు. సరిగ్గా రాయలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను. అలా ఒప్పుకోరు. టీచర్ చెప్పలేదు సరిగ్గా. అసలు దాని ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేదు. సరిగ్గా చెప్పలేదు కాబట్టి నాకు మార్కులు రాలేదు. నేను రాయలేదు. ఎలా తోయాలి? ఎవరి మీద తోయాలి? అని మాత్రమే చూడడం కాదు గదా! అందుకే నేను ఎంతవరకు కరెక్ట్‌గా చేశాను? ఇందులో నా తప్పు ఎంత ఉంది? అనేది గూడా చూసుకోవాలి. దుర్భర పరిస్థితులను సృష్టించుకోగల సామర్థ్యాలు మీకున్నప్పుడు, అద్భుతమైన పరిస్థితులను కూడా సృష్టించుకోగల శక్తి, సామర్థ్యాలు మీలో ఉన్నాయి. చెడ్డ పరిస్థితులు ఏ విధంగానైతే తెచ్చుకుంటున్నారో అవునా? అలాగే మంచి పరిస్థితులను కూడా మనము తెచ్చుకోవాలి. చూసుకోవాలి. అంతే గదా! అందుకే ఈ చెడ్డ, దుర్భర పరిస్థితులను, ఓటమిని పదే పదే తలుచుకొని ధైర్యంగా బ్రతికిడుస్తూ, కాలయాపన చేసే బదులు ఊహాశక్తి ద్వారా అవునా ఆశాకర పరిస్థితుల కోసం, ఆనందమయమైన జీవితం కోసం కలలు కనండి. ఆ రోజు ఏదో జరిగింది జరిగిపోయింది, అయింది అయిపోయింది. మళ్ళీ ఊరికే ఎందుకవుతుందలా? ఇంకోసారి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా! అని ఇలా ఎందుకనుకోరు? అవునా? ఈరోజు కాకుంటే, ఇప్పుడు కాకుంటే ఇంకొకసారి. ఓహ్! అవును. ఊహించుకోవడానికి భయమే, కలలు కనడానికి భయమే, అన్నిటికి భయమే. ఇంక సొంతంగా మీరు వర్క్ చేస్తారని ఏముందక్కడ? సొంతంగా వర్క్ చేసేవారు ఎవరు ఒకరి మీద డిపెండ్ అయ్యి బతకరు. అది మంచే కానీ, చెడే కానీ, లాభమా, నష్టమా, ప్లస్ ఆర్ మైనస్ ఏదన్నా ఉండనియండి. చేసుకుంటూ ఎళ్ళిపోతూనే ఉంటారు. అన్నిటికి నేనే బాధ్యుడిని అనుకుంటాడు. ఇక్కడ అలా లేదు గదా! ఎప్పుడు చూసినా కానీ ఎవరి మీద తోసేయాలా? ఇక్కడ ఇలా జరిగింది. కాబట్టి రేపు గూడా ఇలా జరుగుతుందేమో, ఇక జరుగుతుందేమో అలాగే ఉండండింక. ఇంకేం జరగదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు. ఎదురు చూసి మోసపోకుమా అని కవి ఎందుకు చెప్పారు?
ఎప్పుడు చూసినా గూడా ఎవరొస్తారా? ఏంటా? అని అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటారా? అలా కాదు గదా! అందుకే కలలు కనండి. పదే పదే ఓడిపోయిన దానిని తలుచుకొని, అబ్బా! ఇలా జరిగిందే అంటూ టైమ్ పాస్, కాలయాపన అవునా? సమయాన్ని వృధా చేస్తూ ఉండడం కంటే, ఆనందమయమైనటువంటి జీవితం కోసం కలలు కనొచ్చు. కలలు కన్నాం. కళ్ళల్లోనే అంత బావుందంటే నిజమైతే ఇంకెంత బావుంటుంది అనిపిస్తుంది కదా! అందుకే. నిస్సహాయ స్థితి గురించి కలలు గనే బదులు అపరిమితమైన అవకాశాల గురించి, సంపద గురించి, నూతన ఒరవడి గురించి కలలు గనండి. నిస్సహాయ స్థితి. నా వల్ల కాదు, నా చేత గాదు, అబ్బా! ఇలా అవును నేను పడుకున్నాను. పడుకుంటే నాకు ఈ కలొచ్చింది. నేను ఫెయిలయ్యానట. అలా ఎందుకనుకుంటారు? కాదు గదా! అందుకే మంచి సంపద గురించి, అవకాశాల గురించి అవునా? నూతన ఒరవడి అంటే కొత్తగా ఏమైనా నేను చెయ్యగలనా? అనే దాని గురించి కలలు కనండి. అందుకే అత్యున్నత జీవిత లక్ష్యాలను సాధిస్తున్నట్లు కలలు గనండి. అవి ప్రాపంచిక లక్ష్యాలా? లేదా ఆధ్యాత్మిక లక్ష్యాలా? అని వాటిని సరిచూసుకోండి. ఆందోళన పడకుండా అత్యున్నత లక్ష్యాల కోసం ప్రయత్నం చేయండి. అంతే కదా! ప్రాపంచికం అంటే ప్రస్తుతానికి సంబంధించిందా? ఆధ్యాత్మికతకు సంబంధించిందా? ఇది దేనికి సంబంధించింది? అనేది ఆ విధంగా దాన్ని చూసుకొని ప్రయత్నం చేస్తూ ఉంటే, మీ యొక్క జీవితం యొక్క అనుభవాలు పెరిగే కొలది మీ చైతన్య శక్తి కూడా వివరిస్తుంది కదా! ఈ విస్తరణ ద్వారా మీ యొక్క ఆధ్యాత్మిక శక్తి గణనీయంగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటున్న వారే ఆనందంగా జీవించగలుగుతారు. ఎందుకంటే వారికి ఉన్నా, లేకపోయినా ఎప్పుడు ఒకలాగే ఉంటారు కాబట్టి. కొంతమందేంటి డబ్బుంటే ఒక్కలా నా అంత ఇది వాడే లేడు అన్నట్టుగా ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారు? అన్నీ ఉన్నా ఏమి లేనట్టుగానే ఉంటారు. ఇంక ఇప్పుడే అయిపోయింది. ఇంక నేను అడుక్కుంటేనే బతుకుతాను. లేకుంటే లేదు. అసలు ఒక్కలా పైసలేదు నా దగ్గర అని చెప్తా ఉంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటారు? తన దగ్గర ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. చెదరని చిరునవ్వు. ఎదుటి వారిని కూడా ఏ విధంగా సంతోషపెట్టాలా? ఏ విధంగా మాట్లాడాలి? వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండేలా ఎలా మాట్లాడతారు? అవునా? ఎప్పుడూ ఎదుటివారి గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళ గురించి కంటే అంటే వాళ్ళకంటే గూడా ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. నేను ఏ విధంగా సహాయపడగలుగుతాను ఎదుటివారికి అన్నట్టుగానే ఉంటారు వాళ్ళెప్పుడు. అందుకే శక్తిని కేంద్రీకరింపజేసినప్పుడు మరి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి గదా! జీవితంలో ఆశాకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఏ విధంగా? ఎవరో తెలుసా? మీలోని దైవత్వం లేదా మీలోని బ్రహ్మ పదార్థం. వీరిని సృష్టిస్తుంది. దేన్ని సృష్టిస్తుంది? జీవితంలో ఆశాకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. మరి వీటిని సృష్టిస్తుంది ఎవరో తెలుసా? మీలోని దైవత్వం లేదా మీలోని బ్రహ్మ పదార్థం. బ్రహ్మ పదార్థం అన్న, దైవత్వం అన్న ఒకటనమాట. అవునా? ఆ భగవంతుడు మీ మనసులో ఉండి చెప్తూ ఉంటాడు. ఇలా కాదు, ఇలా అని. కాదు నేను ఇలాగే చేస్తాను చేస్తుంటారు కొంతమంది. ప్రాథమిక వాస్తవం మీ కలల ద్వారా మనోశక్తి నుండి సృష్టించబడితే అవునా? సెకండరీ రియాలిటీ మనకు బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనగా సృష్టించబడుతుంది. అంటే ప్రాథమిక వాస్తవం నుండి అవునా? గౌణ వాస్తవం పుడుతుంది. మీ కలల ద్వారా సృష్టించబడుతున్నది. ప్రాథమిక వాస్తవం మరి భౌతిక జీవితానుభవాలు అనేవి గౌణ వాస్తవం. అంటే సంపదను మీ కలల ద్వారా సృష్టించుకోవాలి. అది మాత్రమే మీకు స్వేచ్ఛను, సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. అయాచితంగా వచ్చేది లేదా దొంగిలింపబడేది మీ స్వేచ్ఛను, సంతృప్తిని, ఆనందాన్ని హరించి వేస్తుంది. చాలా ఇది. ఇతరులు వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇచ్చే దానిని స్వీకరించండి. కానీ అయాచితంగా, ఉచితంగా వచ్చిన దాన్ని పొందాలని ఆశించకండి. ఎందుకు పొందాలండి ఉచితంగా? మళ్ళీ వాళ్ళకి రుణానుబంధం రూపేణా పశుపతే సుతాలయ అన్నట్టుగా రుణాలు పెట్టుకోవాలా? రుణం పెట్టుకోవద్దండి ఎప్పటికి. ఎందుకంటే ఆ రుణం తీర్చేయడానికి ఇంకా జన్మలెత్తాల్సి ఉంటుంది గదా!
కుక్క, పిల్లి అతని దగ్గర అక్కడ పుట్టి ఆయన కుక్కలాగా రుణం తీర్చుకోవడము, విశ్వాసం గల జంతువు ఇంటి ముంగల కుక్కలా పడి ఉండడము ఇవన్నీ గదా! అందుకే ఆనందాన్ని హరించి వేస్తుంది. తేరగా వచ్చినియి అన్ని. అక్కడ మనకు స్వేచ్ఛ ఉండదు. ఒకరిస్తే తీసుకుంటాం. అక్కడేం మాట్లాడే విధంగా ఉండదు. వాళ్ళు ఇష్టంతోని ఇచ్చారనుకోండి అది వేరే ఉంటుంది. అందుకే ఫ్రీగా వస్తే తీసుకోవాలి అని మాత్రం చూడకండి. ఇష్టపూర్వకంగా ఇస్తే అది గూడా నీకు నచ్చితే తీసుకోండి. లేకపోతే లేదంతే. మీరిచ్చే వాటిని కూడా ఇష్టపూర్వకంగా ఇవ్వండి. అంటే మీరిచ్చే దాని వల్ల వారు ఉద్ధరింపబడతారు అనే ఆలోచనలు దరికి చేరనీయకండి. ఓహ్! నేనిస్తున్నాను గాబట్టి అతను ఎదుగుతాడు పైగా. మీకు తెలీదండి బాబు. నేను డబ్బులిచ్చాను గాబట్టే అతను ఇల్లు కట్టుకున్నాడు. లేకపోతే కట్టుకునేవాడు గాదండి. ఇంగలాగే ఉంటాడాయన. డబ్బులు నువ్విచ్చినా గాని మళ్ళీ తిరిగి తీసుకుంటున్నావు గదా! మీ ఇద్దరి మధ్యలో లావాదేవీలు ఏమున్నాయో తెలీదు గదా! అందుకే అలా ఎప్పుడూ అనొద్దు అన్నమాట. అంతే గదా! మీరు కూడా వారికి ఇష్టపూర్వకంగా ఇచ్చినప్పుడు, మీరిచ్చే దాని వల్ల వారు చాలా బాగుపడుతున్నారు అనేటటువంటి ఆలోచనని మీ దరికి చేరనీయకండి. మీరు ఈ భూమి మీద జీవిస్తున్నది మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడమే కోసమే గాని, ఇతరులను ఉద్ధరించడం కోసం కాదు. ఇక్కడ సహాయ సహకారాలు ఉంటాయి. కానీ ఒకరు ఇంకొకరిని ఉద్ధరించడం అనేది ఉండదు. అర్థమైందా అండి? సహాయ సహకారాలు ఇస్తాము. కానీ మన మూలంగానే ఇంకొకరు బాగుపడ్డారు అని అనడానికి లేదు. అనకూడదు. అందుకే ఎవ్వరిని వారే ఉద్ధరించుకోవాలి. మీరు ఈ ప్రపంచానికి ఏది ఇష్టపూర్వకంగానో, ప్రేమతోనో ఇస్తున్నారో అనే అనేక రెట్లు పెరిగి అంటే ఈ విశ్వం నుండి మీకు తిరిగి వస్తుంది. చూసారా? మీరు ఈ ప్రపంచానికి ఏది ఇస్తున్నారో అది ఏదైనా ఇష్టపూర్వకంగానే ఇస్తే ప్రేమనే కానీ ఏదైనా కానివ్వండి. అనేక రెట్లు ఈ విశ్వం నుండి మీకు తిరిగి వస్తుంది. అంటే మీరు ఏది చేసినా ఇష్టంతో, ప్రేమతో చేయండి. ఎంత బావుంది గదా! అందుకే ప్రతి ఒక్కటి విశ్వం వింటూ ఉంటుంది. మనకు కావాల్సింది విశ్వం ఇస్తూ ఉంటుంది. అవునా? అందుకే ఇక్కడ అంటున్నట్టు ఇష్టపూర్వకంగా ఎదుటి మనిషికి మనకు సహాయం చేస్తే, ఆ విశ్వం ఏ రూపంలో మనకి సహాయాన్ని అందిస్తాడనేది తెలీదు. కానీ అందిస్తాడు. మీ జీవితంలో ఏవేవి కావాలో వాటి గురించి ఊహాశక్తి ద్వారా ఇప్పటికే పొంది ఉన్నట్లు కలలు కనండి. అవన్నీ మీ ఆత్మనిధి ద్వారా బాహ్య జీవితంలో మీ అనుభవంలోనికి వస్తాయి. ఎంత బావుంది కదా! మీకు జీవితంలో ఏవేవి కావాలో వాటి గురించి ఊహించుకోండి. ఊహించుకొని ఇప్పటికే మీరు పొందినట్లుగా కలలు కనండి. అవును. నేను కారు కొనుక్కోవాలి అనుకున్నా. కొన్నాను గదా కారు. అనుకుంటే తప్పేముందక్కడ? ఎవరైనా కొడతారా మిమ్మల్ని? ఏంటి కారు కొన్నట్టుగా కలగన్నావా? నువ్వెందుకన్నావు అని? కాదు గదా! అవన్నీ మీ ఆత్మనిధికి, మీ ఆత్మకి సంబంధించినటువంటి అవునా? అంటే బాహ్య జీవితంలో మీ అనుభవంలోనికి వస్తాయి. ఆర్థిక స్వేచ్ఛ అంటే అదే. ఎదుటివారి మీద ఆధారపడడం కాదండి ఆర్థిక స్వేచ్ఛ. అర్థమైందా? మీ కలలను అంటిపెట్టుకోవడమే అసలైన ప్రక్రియ. కలలు కనడం అనే ప్రక్రియలో విద్యుదయస్కాంత శక్తి అవునా? కలలు కనడం అనే ప్రక్రియలో ద ప్రాసెస్ ఆఫ్ విజువలైజేషన్ విద్యుదయస్కాంత శక్తి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, ఎనర్జీ, జీవ రసాయన శక్తి
బయోకెమికల్ ఎనర్జీ పాత్ర ఉంటుంది. లక్ష్యాలు, సంకల్పాలు, కలల ద్వారా అంతర్ప్రపంచానికి చేరవేయబడతాయి. అంతర్ప్రపంచం లేదా అంతర్శక్తి అందుకు స్పందించి చైతన్య శక్తి రూపాంతరం చెందింది. విద్యుదయస్కాంత శక్తి జీవ రసాయన శక్తి రూపంలో పదార్థంతో ముడిపడిన జీవితానుభవాలుగా వాస్తవ రూపం చెందిస్తుంటుంది. కటిక నేలపైన సుఖాసనంలో హాయిగా కూర్చొని కలలు కనే ప్రక్రియను సాధన చేయండి. అవును. కటిక నేలపైనే. ఎంచేతంటే భూమికి సంబంధించిన అయస్కాంత క్షేత్రంలో మీ సంకల్పాలు, లక్ష్యాలు మమేకమవ్వాలి. భూమి పైన ఉండే జీవాత్మలన్నీ మీ అయస్కాంత క్షేత్రంలో అనుబంధాన్ని కలిగి ఉంటాయి. అవునా? అనుబంధాన్ని కలిగి ఉంటున్నాయి. భూమికి తమకు మధ్య జీవశక్తి పరంగా ఏ విధమైన బంధాన్ని కలిగి ఉంటున్నాయో, అతి చిన్న బ్యాక్టీరియాకు కూడా సహజ జ్ఞానం ద్వారా వాటికి తెలుసు. భూమికి ఉత్తర, దక్షిణ అయస్కాంత ధృవాలు ఎక్కడ ఉన్నాయో, విద్యుదయస్కాంత క్షేత్రంతో భూమి జీవశక్తితో ఎటువంటి అనుసంధానాన్ని కలిగి ఉంటున్నాయో, బ్యాక్టీరియాతో సహా అన్ని జంతుజాతులకు తెలుసు. అవి తమ సహజ జ్ఞానం ద్వారా తెలుసుకోగలుగుతున్నాయి. ఇంతే కాదు, భౌతిక పరిస్థితులను, మరి రాబోయే ప్రకృతి ప్రళయాలను అంటే భూకంపాలు, తుఫాన్లు మొదలైనవి ముందే తమ సహజ జ్ఞానంతో పసిగట్టగలవు. మీ ఇంట్లోని కుక్క కూడా భూకంపాన్ని, మరి ఇతర ప్రకృతి ప్రళయాలను పసిగట్టగలదు. మీకు సహజ జ్ఞానాన్ని ఉపయోగించడంలో సాధన కొరవడడం వల్లనో, నమ్మకం లేకపోవడం వల్లనో ఆ సామర్థ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. మీరు తెలుసుకోవచ్చు. కానీ మీలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా లేదు, తగ్గిపోయిందనమాట. నమ్మకం అనేది లేదు. జ్ఞానం అనేది సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. అందుకే మీకేం తెలియడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏమవుతుందని. సిక్స్త్ సెన్స్ పనిచేస్తుంది అంటారు చూడండి. నేననుకున్నాను ఇది జరుగుతుందని, నిజంగానే ఇది జరిగింది. అంటారు కదా! ఆ విధంగా అన్నమాట. అవునా? ఆ! రేపటి తరగతిలో మనము జీవాత్మ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అనే దాని గురించి మనము చెప్పుకుందాము. అంతవరకి సెలవు. నమస్కారం.